నమస్తే. మన దగ్గర ఇప్పుడు రుద్రవరం సునీల్ ఉన్నారు. ఓయూ రీసెర్చ్ స్కాలరు. ఆల్రెడీ రాష్ట్రంలో జరుగుతున్న గురుకుల పాఠశాల ఆహార కలుషిత వ్యవహారం చాలా గట్టిగానే కొనసాగుతూనే ఉంది. చాలామంది పిల్లగాళ్ళు కూడా హాస్పిటల్ పాలయ్యారు. అందులో ఒక అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది. దానిపై మరికొన్ని విషయాలు తెలుసుకుందాం మనం. నమస్తే. ఇప్పుడు రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఫుడ్ పాయిజన్ అయి చాలామంది గురుకుల పాఠశాల విద్యార్థినులందరూ కూడా హాస్పిటల్ పాలైనారు. అందులో ఒక అమ్మాయి కూడా మరణించడం జరిగింది. దానిపై మీ స్పందన ఏంటి? వాస్తవానికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో దాదాపుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జనరల్ సొసైటీ కస్తూర్బా మోడల్స్ గవర్నమెంట్ జెడ్పీ స్కూల్స్ ఇవన్నీ కలుపుకొని దాదాపుగా 50 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో చనిపోవడం జరిగింది. ఇప్పటికీ కనీసం 50 మంది చనిపోయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, దాని మీద తక్షణ చర్యగా ఏదన్నా ఇప్పటి వరకు కనీసం ఒక మీటింగ్ కూడా కాల్ఫర్ చేయని పరిస్థితి ఉన్నది. అంటే వాళ్ళు చేయకుండా జరిగిన తప్పును సరిదిద్దుకోవడం కోసం ఆ పేరును మరి బీఆర్ఎస్ పైన కావచ్చు, అదేవిధంగా గతంలో పనిచేసిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్రటరీగా పనిచేసినటువంటి మరి ప్రవీణ్ కుమార్ సార్ పైన కూడా వాళ్ళు నింద వేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళకు పాలన చేతగాక, వాళ్ళకు వర్కింగ్ స్టైల్ తెలియక అది వాళ్ళ యొక్క ఫెయిల్యూర్ను పక్కల మీద వేయడం అనేది నిజంగా ఈ దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఓయూ విద్యార్థి సంఘాల నుంచి. ఎందుకంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు గతంలో సెక్రటరీగా పనిచేసినప్పుడు దాదాపుగా 9 నుంచి 10 సంవత్సరాలు తను పనిచేసినప్పుడు ఎంతోమంది విద్యార్థులను ప్రవీణ్ కుమార్ సారు తన సొంత కొడుకు రేపల్లె పునీత్ ఏ కాలేజీ చదివిండో అదే కాలేజీకి ఈ తెలంగాణ నుంచి నలుగురు ముళ్ళల నుంచి దాదాపుగా 320 మంది విద్యార్థులను అదే ఢిల్లీ యూనివర్సిటీకి పంపించిన చరిత్ర డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ది. అదే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వాళ్ళ బిడ్డ స్వేచ్ఛ అనే తన బిడ్డను ఆగాఖాన్ అకాడమీలో చదివిస్తే సొంత బిడ్డను చదివించిన స్కూల్లోనే దాదాపుగా 26 మంది తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను అదే స్కూల్లో చదివించిన చరిత్ర డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ది. అట్లాంటి సార్ని పట్టుకొని ఈరోజు కాంగ్రెస్ గుండాలు మానవతరాయ్ కావచ్చు, ఆమె ఎవరో కల్వ సుజాత ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, ఆమె నోటికి ఎంతో సొంత మాట్లాడుతున్నారు. వాళ్ళకి వాస్తవాలు తెలియదు, వాస్తవాలు తెలుసుకునే పరిస్థితులు కూడా లేరు. వాళ్ళ వాస్తవానికి వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ స్వచ్ఛత అలవట్లేదు. కాబట్టి ఇవన్నీ అసత్య ఆరోపణలు మానుకోవాలని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉంది. అంటే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అలాగే నమస్తే తెలంగాణ విలేకరు పోయిన వాళ్ళు అక్కడ భోజనం చేసిన గంట తర్వాత కూడా ఇలా ఫుడ్ పాయిజన్ కావడం అనేది చాలా విషాదకరం అని అంటున్నారు. అంటే దీని వెనక ఉన్నది మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అని అంటున్నారు. మీరు దానిపై మీ స్పందన? వాస్తవానికి ఫుడ్ పాయిజన్ అనేది కావడం కారణము చాలా రకాలు ఉంటాయి. గిన్నెలు సరిగా తోకపోవడము, గిన్నెల్ని సర్ఫ్ ఎక్కువేసిన ప్రాబ్లమే ఆ గిన్నెలు తోటప్పుడు. అదేవిధంగా కూరగాయలు చూసుకోవాలి, అదేవిధంగా వెజిటేబుల్ చూసుకోవాలి, అదేవిధంగా ఫ్రూట్ చూసుకోవాలి, అదేవిధంగా డైనింగ్ హాల్ చూడాలి, అదేవిధంగా కిచెన్ చూడాలి. రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఏవి సర్దిద్దకుండా ఈ ప్రాబ్లమ్స్లో సెట్ చేయాల్సిన అసిస్టెంట్ కేర్ టేకర్లు కానీ, అదేవిధంగా స్టాఫ్ నర్సులు కానీ, అదేవిధంగా ఏసీటీ కానీ, అదేవిధంగా వార్డెన్స్ ఇవన్నీ పోస్టులు లేకుండా ఈ ఫుడ్ పాయిజన్స్ జరుగుతూనే ఉంటాయి. వాటిపై నిరంతరం చర్యలు, నిరంతరం రెగ్యులర్గా గంట 1 అవర్కి ఒకసారి దాన్ని మానిటర్ చేయాల్సి ఉంటుంది. ఆ మానిటర్ చేయకుండా నిర్లక్ష్యం ఉండడం వల్లనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది విద్యార్థులు చనిపోవడం అనేది నాటే జోకు. ఎందుకంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు ఏ ఒక్క విద్యార్థి కూడా ఆయన పనిచేసిన 10 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా మరి ఒక విద్యార్థి చనిపోయిన సందర్భాలు లేవు. మరి ఈ రోజే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కేసీఆర్ మన రేవంత్ వచ్చిన తర్వాత దాదాపు 50 మంది విద్యార్థులు ఎందుకు చనిపోతారండి? మీరు ఇప్పటి వరకు కూడా ఎందుకు స్పందించలేదు? 50 మంది చనిపోతే ఇప్పటి వరకు కూడా ఎందుకు ఒక రాష్ట్ర స్థాయి ఒక మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? కాబట్టి మీకు దీని మీద దిల్లు లేదు, దీని మీద మీకు ప్రేమ లేదు, ఆ విద్యార్థుల పట్ల మీకు ప్రేమ లేదు, ఇష్టం లేదు. ఏదో నామకే వాస్తు ఇది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని గురుకుల పాఠశాల అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 40-50 స్కూల్స్ వివిధ అసెంబ్లీల వారికి ఇవ్వడం జరిగింది. అది దేనికోసం? దానికి ఒక బడ్జెట్ లేదు, ఒక బడ్జెట్ అలొకేషన్ చేయలేదు, దానికి ఒక రూపం లేదు, ఏది లేదు. పేరుకు మాత్రం తను స్టార్ట్ చేసుకొని ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మా ప్రభుత్వంలో తీసుకొచ్చినాము. గతంలో కేసీఆర్ అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు అన్ని పక్క భవనాలు లేకుండా కిరాయి బిల్డింగ్లో ఉంచినామని చెప్పినావు. మరి ఇప్పుడు నీకేమైంది? మీరు వచ్చి దాదాపుగా సంవత్సరం అవుతున్నది. ఈ సంవత్సర కాలంలో మరి పక్క భవనాలను ఎందుకు నిర్మించలేదు? అంటే మీ దగ్గర డబ్బు లేకనా, లేకపోతే మీరు చేయాలని మీకు ఇష్టం లేకనా? అంటే ఇది నిజంగానే వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు ఏ తప్పు చేసినా పక్క బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా ఇతరులపైన వాళ్ళ యొక్క నిర్లక్ష్యాన్ని, వాళ్ళ యొక్క చేతగాంతనాన్ని పక్కల మీద నెట్టివేయడం అనేది ఈ సందర్భంగా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మళ్ళొక్కసారి ఇలాంటి రిపీట్ అయితే మరి ఉస్మానియా విద్యార్థుల పక్షాన పెద్ద ఎత్తున ప్రతిఘటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్ని గురుకుల కళాశాలలకి ఆధిక్యం వహించిండు?
అలాగే దానికి బీసీ వెల్ఫేర్ ఆఫీస్ కానీ మల్లయ్య భట్ సార్ ఉన్నారు, ఇంకా ఎస్సీ దానికి కానీ వేరే సార్ ఉన్నారు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎన్ని స్కూళ్ళకి బాధ్యత వహించిండు? దాదాపుగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు 360 స్కూళ్లకు ఎస్సీ కావచ్చు, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ రెండు కలుపుకొని 300 రెండింటికే ఉన్నారు, 2-3 ఉన్నారు అని చెప్పి అందరు అంటున్నారు. ఎస్సీ ఎస్టీ రెండు వెల్ఫేర్ స్కూల్స్కి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు సెక్రటరీగా పనిచేయడం జరిగింది. తాను చేసిన సమయంలో చాలా గొప్ప గొప్ప పనిచేశాడు. 350 మంది ఢిల్లీ యూనివర్సిటీకి పంపించిండు. దాదాపుగా 750 మందిని ఎంబీబీఎస్ డాక్టర్గా తయారు చేసిండు. దాదాపుగా 500 మందిని ఐఐటి ఎన్ఐటి పంపించిన చరిత్ర డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ది. అదేవిధంగా ఆర్మీ రుక్మాపూర్ కరీంనగర్ కావచ్చు, ఆర్మీ అదేవిధంగా భువనగిరి మరి బీబీనగర్లో కావచ్చు, మరి ఫైన్ ఆర్ట్స్ స్కూల్ కావచ్చు, ఫార్మసీ కాలేజ్ కావచ్చు, నర్సింగ్ కాలేజ్ కావచ్చు, అదేవిధంగా థియేటర్ ఆర్ట్స్ స్కూల్ కావచ్చు, ఎన్నో మరి కోడింగ్ స్కూల్ కావచ్చు, ఇవన్నీ కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు కొత్త ఇన్నోవేటివ్గా ప్రవేశపెడితే ఈరోజు ఏ ఒక్క స్కీమ్ కూడా ఈరోజు ఆ డిపార్ట్మెంట్లో లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే గతంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ ఉన్నాయో, ఆ స్పెషల్ స్కూల్స్ ఉన్నాయో, ఆ స్పెషల్ స్కూల్స్ అన్నింటినీ కూడా మరి మళ్ళీ రీఇన్స్ట్రక్ట్ చేయాలి. అదేవిధంగా ఆ పోస్టులన్నింటినీ కూడా మళ్ళీ రీఇన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అంటే కాంగ్రెస్ నాయకులు అందరూ అంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని మీరు ఒక కమిటీ వేసి దాన్ని పెట్టారని చెప్తున్నారు. ఆ కమిటీ వల్ల చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఆ ఆనవాళ్ళు ఏమైనా ఉంటే దాన్ని అన్నింటిని పోగొట్టుకోవడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని నియమించినట్టు అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మీరేమంటారు? ఇప్పుడు వాస్తవానికి ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటే లాగులు దడిచిపోతున్నాయి ఏడుకాడికి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో కమిటీ చేసిన అనగానే నెక్స్ట్ 1 అవర్కే వాళ్ళు లాగులు దడిచిపోయి తండోపతంలోకి వచ్చి ప్రెస్ మీట్ పెడతారు నాయకులందరూ కూడా. అంటే రేవంత్ రెడ్డి కావచ్చు, ఆ యొక్క ప్రభుత్వ నాయకులు కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఆయా గురుకులాల్లో పోతే అప్పుడున్న డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, రెండింటి మీద బేరీజ్ వేస్తాడు, రెండింటిని కంపేర్ చేస్తారు. ఆ కంపేర్ చేసినప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చెప్పే విషయాలన్నిటి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు వింటారు కాబట్టి అక్కడ మనం ఫెయిల్యూ అవుతాము. నిజంగా ఉన్నటువంటి విషయాలను తను ఎత్తి చూపిస్తారు కాబట్టి ఆ ఎత్తి చూపిన విషయాన్ని మనం ఫెయిల్యూ అవుతాము, పబ్లిక్ మనం అంతా కూడా ఫెయిల్యూ అవుతామనే ఉద్దేశంతో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.